దుర్గాష్టమి రోజు రాత్రి దుర్గాదేవి భక్తురాలైన కోడలు అనామికతో అత్తగారు శారద, భర్త రమేషు కలిసి భయంకరమైన దట్టమైన అడవిలో ఒక చోట నిలబడి ఉన్నారు. ఎక్కడో దూరంగా వాళ్లకు కుక్క అరుపు వినపడింది. శారద, రమేష్లకు భయం మొదలైంది. అనామిక మాత్రం జై దుర్గామాత అంటూ తను నిత్యం పూజించే దుర్గామాతని స్మరించుకుంటూ ఉంటుంది. యాయ్ కాళ్ళ, చివరిసారిగా అడుగుతున్నా, నేను చెప్పినట్లుగా ఇంట్లో ఉంటావా? అత్తయ్య, నేను పుట్టినప్పటి నుంచి దుర్గాదేవికి పరమ భక్తురాలిని. ఆ తల్లిని పూజించుకుంటూ స్మరించుకుంటూ నిత్యం ఆమె ధ్యానంలో ఉండడమే నాకు తెలిసింది. ఇప్పుడు మీరు ఆ తల్లికి పూజలు చేయొద్దు, ఆ తల్లిని స్మరించుకోవద్దు, అసలు దుర్గామాత అనే ఒక దేవత ఉందనే విషయాన్ని కూడా మర్చిపోమని చెప్తున్నారు. అసలు అదైతే నా వల్ల కాదత్తయ్య, నేను ఆ తల్లిని మర్చిపోలేను అని అనామిక చెప్పగానే రమేష్కి కోపం వచ్చింది. ఆవేశంగా అనామిక చెంపల మీద కొడతాడు. చేతి వేళ్ల అచ్చులు పడతాయి. ఎంత పొగరు నీకు! ఎదురు మాట్లాడకుండా మా అమ్మ చెప్పినట్టుగా చేసుకుంటే ఇంట్లో కోడలిగా నా భార్యగా ఉంటావు, లేదంటే ఈ అడవిలో ఉన్న 10 తలల రాక్షసుడి చేతిలో నువ్వు చనిపోతావు. నాలో దుర్గామాత ఉన్నంత వరకు నన్ను ఏ 10 తలల రాక్షసుడు ఏమీ చేయలేడు. బాబు రమేషు, మనం ఎంత చెప్పినా ఇదెందో. దీన్ని మనం ఎక్కడే ఈ భయంకరమైన అడవిలో వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం. ఆ 10 తలల రాక్షసుడి చంపేస్తాడు. మరింకా మనం ఇక్కడ ఎందుకు మమ్మీ, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి అక్కడి నుంచి శారదా, రమేష్లు నడుచుకుంటూ కొంత దూరం వెళ్లి ఒక చెట్టు చాటున దాక్కొని అనామికాని చూస్తూ ఉంటారు. శారదా, రమేష్లకు తెలీదు అదే చెట్టు మీద బ్రహ్మరాక్షసుడున్నాడని, వాళ్లని తినటానికి ఆశగా చూస్తున్నాడని. వారెవ్వా, ఈ దుర్గాష్టమి ఇలా కలిసొస్తుందని అనుకోలేదు అని మురిసిపోతూ ఉంటాడు. అనామిక ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని ఏమాత్రం భయపడకుండా దుర్గామాతని తలుచుకుంటూ ఉంటుంది. చెట్టు చాటున దాక్కుని అనామికాని చూస్తున్న రమేషు, మమ్మీ మనం ఇక్కడ ఉండటం ఎందుకు, పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. అది కాదు బాబు, కాళ్ళ అనామికని ఆ 10 తలల రాక్షసుడు ఎట్టా తింటాడో చూద్దామని. మమ్మీ, నీ చాదస్తం కాకపోతే ఈ రోజుల్లో 10 తలల రాక్షసుడుంటాడా? ఏదో మనం అనామికాని భయపెట్టడానికి తన చేత దుర్గామాత పూజని మాన్పించాలని తను నిత్యం దుర్గామాతని తలుచుకోకుండా ఇలా ఇంత దట్టమైన భయంకరమైన అడవిలోకి తీసుకొచ్చి వదిలిపెట్టాం. ఇక నిజంగానే 10 తలల రాక్షసుడు ఉంటాడా చెప్పు? నేనెక్కడో చదివాను బాబు, ఇంకా ఈ భూమి మీద ఇట్లాంటి భయంకరమైన అడవిలో 10 తలల రాక్షసుడు ఉన్నాడని. అది నిజమవుతుందని నేను అనుకుంటున్నాను అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ చెట్టు మీదున్న రాక్షసుడు మాయమై వాళ్ల వెనకే ప్రత్యక్షమయ్యాడు. శారదని తడతాడు. శారద అదేమీ పట్టించుకోకుండా అనామికానే చూస్తూ ఉంటుంది. అనామిక పక్కన దుర్గామాత కూర్చొని అనామికతో మాట్లాడుతూ ఉంటుంది. రమేషు, శారద ఇద్దరూ ఆశ్చర్యపోతారు. మమ్మీ, అనామికను చూసావా? చూస్తున్నాను బాబు, నేను చూస్తుంది నిజమేనా? కాళ్ల పక్కన కూర్చొని దుర్గామాతైనా మాట్లాడేది? అదే నాకు అర్థం కావటం లేదు మమ్మీ అని మాట్లాడుకుంటూ ఉండగా అనామికతో దుర్గామాత ప్రేమగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏం అనామిక, ఇంత పెద్ద అడవిలోకి ఎందుకొచ్చావు? నీకు తెలుసు కూడా ఎందుకు తల్లి నన్ను అడుగుతున్నావు? ఈరోజు దుర్గాష్టమి అనామిక, నువ్వింటికి వెళ్ళు. ఈరోజు నేను చెయ్యాల్సిన పనొకటుంది. తల్లి, నేను నీ పనికి అడ్డు రాను. నేనిక్కడే కూర్చొని నిన్ను తలుచుకుంటూ ఉంటాను. నువ్వు వెళ్ళి నీ పని పూర్తి చేసుకో తల్లి. అప్పుడు మనం మరింత ప్రేమగా మాట్లాడుకుందాం. ఇలా చూడు అనామిక, ఇది భయంకరమైన అడవి. పైగా క్రూరమైన జంతువులు తిరుగుతూ ఉంటాయి. వెళ్ళు, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళు. నేనింటికి వెళ్ళాలంటే మా అత్తయ్య, మా ఆయన నిన్ను మర్చిపోమ్మని అంటున్నారు. నిన్ను పూజించొద్దని చెప్తున్నారు. చెప్పు తల్లి, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నీకు నచ్చింది చెయ్యనామిక. ఒకరి ఇష్టాన్ని కాదనే హక్కు, అధికారం ఎవరికీ లేవు. నీకు నేనంటే అపారమైన ప్రేమ, భక్తి ఉన్నప్పుడు నువ్వు నన్ను పూజించు, ఆరాధించు. అలాగే నీ అత్తయ్య, నీ భర్త కూడా నీ భక్తిని తెలుసుకుంటారు. అది ఈ జన్మలో సాధ్యం కాదు తల్లి. పిచ్చి అనామిక, నీ ముందున్నది దుర్గామాత. నేను చెబుతున్నాను కదా, ఈరోజు దుర్గాష్టమి అనామిక. ఈ అవతారంలో నేనేమి చేశాను నీతో పాటు అందరికీ తెలుసు. శారద, రమేష్లు కూడా తెలుసుకుంటారు. నాకు నమ్మకం లేదు తల్లి. దేవతలు, రాక్షసులు అమృతం కోసం కష్టపడుతున్నప్పుడు ముందుగా విషమే వచ్చింది అనామిక. ఆ తర్వాతే అమృతం వచ్చింది.
ఇప్పటి వరకు నిన్ను నన్ను హేళన చేసిన వాళ్ళే ఇక మీదట నిన్ను ప్రేమగా చూస్తారు, నన్ను భక్తిగా కొలుస్తారు. చూస్తూ ఉండు, ఒక్కొక్కరి తలరాత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బుద్ధి చెప్పేలా చేస్తుంది అని చెబుతూ ఉండగా రాక్షసుడు మళ్ళీ శారదని తడతాడు. బాబు రమేషు, నన్నెవరు వెనక నుంచి తడతన్నారా అని చెప్పింది. ఇద్దరూ భయంగానే వెనక్కి తిరిగి చూశారు. నవ్వుతూ రాక్షసుడు కనిపించాడు. అంతే, శారదా రమేష్లు గజగజ వణికిపోతూ ఉంటారు. ఇద్దరికీ చెమటలు కారుతూ ఉంటాయి. ఇద్దరూ రాక్షసుణ్ణి చూసి దండం పెడతారు. రమేష్ తడబడుతూ, మమ్మీ, నువ్వు చదివింది నిజమైంది. ఈ అడవిలో నిజంగానే ఒక రాక్షసుడున్నాడు. వాడిప్పుడు మనల్ని చంపడానికి వచ్చాడు బాబు. అనామిక భయపడి ప్రాణాల మీద తీపితో ఆ దుర్గామాతని తలుచుకోవటం మానేస్తుంది. మనతో వస్తుంది అని మనం అనుకుంటే తీరా రాక్షసుడే మన దగ్గరికి వచ్చాడు. మనం ఆ దుర్గామాతని, అనామికని శరణు వేడుకునేలా చేశాడు. అవునరా, ఆ రాక్షసుని చూడు ఎంత భయంకరంగా ఉన్నాడు. పైగా ఆకలితోన్నట్టున్నాడు. మనల్ని ఆశగా చూస్తున్నాడు. ఇక ఆలస్యం ఎందుకు బాబు, కాళ్ళ అనామిక దగ్గరికి పరిగెత్తు అని శారద పరుగులు మొదలుపెట్టింది. అది చూసి రమేష్ కూడా పరుగు మొదలుపెట్టాడు. కానీ ఏం లాభం, వాళ్ల ముందు రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. నా ఆకలి తీర్చకుండా ఎక్కడికి వెళ్ళలేరు. నాతో ఆటలు ఆడకుండా వచ్చేయండి. మీకు నొప్పి తెలియకుండా ఒకేసారి మింగేస్తాను అని రాక్షసుడు అనగానే శారదా రమేష్ల చుట్టూ మెరుపు వల ఏర్పడుతుంది. ఇద్దరూ ఆ వలని అయోమయంగా చూస్తూ శారదా రమేష్లు అనామికాని పిలుస్తూ ఉంటారు. కోళ్ళ, మమ్మల్ని కాపాడుకోళ్ళ, మేం తప్పు చేసాం, మమ్మల్ని రక్షించవే. నన్ను మన్నించరామిక, ఇక నుంచి నిన్నేమి అన్ను, నువ్వు చెప్పినట్టే వింటాను అని వాళ్ళిద్దరూ వేడుకుంటూ ఉంటారు. రాక్షసుడు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇది నా మాయా మెరుపు వల. ఇందులో నుంచి ఎంత పిలిచినా ఎవ్వరికీ వినపడదు. మిమ్మల్ని ఖచ్చితంగా తినేస్తాను అని అంటూ ఉండగా అనామిక రాక్షసుణ్ణి, శారదని, రమేష్ని చూస్తుంది. మాయా మెరుపు వలతో ఉన్న శారదా రమేష్లు అనామికాని చూస్తూ దండం పెడతారు. మాత, ఒకసారి అటువైపు చూడు. అనామిక, ఆ రాక్షసుడు శారదని, రమేష్ని బంధించాడా? అవును తల్లి, విషయం తెలుసు కూడా. అలా ఎలా ఉండగలుగుతున్నావు తల్లి? చెప్పాను కదా అనామిక, వాళ్ళ తలరాతలో ఈ విధంగా గుణపాఠం చెప్పాలని రాసి ఉంది. మనం చెబుదాం, దానికి ఇంకా సమయం ఉన్నదనామిక. అయ్యో తల్లి, అక్కడ నా భర్త, అత్తయ్య ప్రాణభయంతో వేడుకుంటుంటే. వేడుకుంటున్నారా? ఎవరిని అనామిక? నన్ను మాత్రం కాదు, బహుశా నిన్ను కావచ్చు. అయితే నేనే వెళ్ళి నా వాళ్ళని కాపాడుకుంటాను అని అనామిక ఆ రాక్షసుడి దగ్గరికి వచ్చింది. చూడు తల్లి, నువ్వు ఆ దుర్గామాత భక్తురాలివి. నేను నిన్నేమీ చెయ్యను. నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వీళ్ళని తింటాను. నాకు బాగా ఆకలిగా ఉంది. ఆయన నా భర్త, ఆవిడ మా అత్తయ్య. ఏం చేయకో, వదిలిపెట్టు, బ్రతికిపోతావు. నేను 10 తలల రాక్షసుణ్ణి. నన్ను చంపటం అంత తేలిక్కాదు. నువ్వెళ్ళు. నా వాళ్ళని ముందు వదిలిపెట్టు, అప్పుడు నేను వెళ్తాను అని అనామిక అనగానే రాక్షసుడికి కోపం వచ్చింది. అనామికని చేత్తో నెట్టేస్తాడు. కింద పడిన అనామిక బాధగా, అమ్మా దుర్గమ్మ తల్లి అని అంటుంది. అంతే, అక్కడే ఉన్న దుర్గామాత కోపంగా చూస్తుంది. రాక్షసుడికి 10 తలలొస్తాయి. దుర్గామాత ఒక దీపంలా మారి అనామికలోకి ప్రవేశిస్తుంది. అంతే, అనామిక ఉన్నపళంగా దుర్గామాతగా మారిపోతుంది. అనామిక చేతిలో విల్లు, బాణము ప్రత్యక్షమవుతాయి. వాళ్ళని వదిలిపెట్టు, లేదంటే నా చేతిలో నీకు చావు తప్పదు. నా ప్రాణం తీయటం అంత తేలిక్కాదు తల్లి. నాకు 10 తలలున్నాయి. ఏ తలలో నా ప్రాణం ఉందో తెలుసుకోవటం చాలా కష్టం. నాకే సవాల్ విసురుతున్నావా? ఇప్పుడు చూడు అని విల్లును ఎక్కుపెట్టి మండుతున్న బాణాన్ని వదిలిపెట్టింది. అంతే, మండుతున్న బాణం వెళ్లి రాక్షసుడికి తగులుతుంది. అరుస్తూ రాక్షసుడు మంటలో కాలిపోతూ ఉంటాడు. శారదా రమేష్ల చుట్టూ ఏర్పడిన ఆ రాక్షసుడి మాయావల కూడా మాయమవుతుంది. దేవత రూపంలో ఉన్న అనామికకి దండం పెడతారు శారదా రమేష్లు. ఇక అనామికలో నుంచి దుర్గామాత బయటకొచ్చేస్తుంది. ఇలా చూడు శారదా, నా భక్తురాలైన అనామిక నీ ఇంటికి కోడలిగా రాగానే నీ కూతురు చనిపోయిందని, అనామిక కారణమని ఎన్నో బాధలు పెట్టావు. నోటికొచ్చిన మాటలన్నావు. చేతిలో ఏదుంటే దానితో దారుణంగా కొట్టావు. పెద్దదానివి, మంచి చెడు తెలిసిన దానివి.
పుట్టుక చావు మనవి కావని, అదంతా శివయ్య లీలని తెలుసుకోలేకపోయావు. కూతురి మీద మమకారం నన్నట చేసిందమ్మా, నన్ను మన్నించు. ఇక రమేష్ కొడుకు తల్లి మాట వినాలి, కాని తల్లి చెబుతున్న మాటలో సత్యమేమిటి అసత్యమేమిటో కూడా తెలుసుకోవాలి. ప్రతి మగాడికి తల్లి భార్య 2 కళ్ళు, ఏ కంటి నుంచి కన్నీళ్లు రానియకుండా చూసుకోవాలి. నాకు బుద్ధొచ్చింది తల్లి, నన్ను క్షమించు. అనామిక, దైవం పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలి. అవి ఎవరి మనసుని నొప్పించకుండా ఉండాలి. ఇక నుంచి అందరూ కలిసిమెలసి సంతోషంగా ఉండండి. ఇంతకాలం దుర్గాష్టమి అంటే మహిషాసురుడి చావు గుర్తుకు వస్తుంది. ఈ దుర్గాష్టమి అత్తాకోడళ్ల దుర్గాష్టమిలా గుర్తుండిపోతుంది. ఇక సెలవు అని చెప్పి దేవత మాయమవుతుంది. ఇక అత్తాకోడలు కలిసి రమేష్తో ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు నుంచి ఆ ఇంట్లో దుర్గామాత పూజని కలిసిమెలిసి చేస్తారు, ఆనందంగా ఉంటారు. వంటగదిలో కోడలు అనామిక బ్రెడ్ ఆమ్లెట్ వేస్తూ ఉండగా అత్తగారు శారద వచ్చింది. కాళ్ళ మనోడో మనవరాలు స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నారు. ఇక నీ బ్రెడ్ ఆమ్లెట్ వేయడం అవ్వలేదా? అయిపోయింది అత్తయ్య. అయినా రోజు మార్నింగ్ ఏదో టిఫిన్ చేస్తారు, కానీ ఇలా రోజు బ్రెడ్ ఆమ్లెట్ తినరు కదా అత్తయ్య. నా మనవడో మనవరాలు తింటారు, నువ్వు చేసి పెట్టుకోవాలా? ఎప్పుడైనా ఒకసారి అంటే తినొచ్చు అత్తయ్య, ఇలా రోజు అంటే ఎలా చెప్పండి? ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ తింటారు, లంచ్లోకి ఆమ్లెట్ తింటారు, ఇంటికొచ్చిన తర్వాత స్నాక్స్తో మరొక ఆమ్లెట్ తింటారు, నైట్ రైస్లోకి తింటారు. ఇలా ఒక రోజుకి ఇన్నిసార్లు డబ్బున్న వాళ్ళు కూడా తినరత్తయ్య. మన ఇంట్లో మాత్రం పిల్లలు తింటున్నారు. అన్నిసార్లు తింటున్నారు అనబాక్కోళ్ళ. పిల్లలకి నీ దిష్టి తగిలేలా ఉంది. అదంతా ఇప్పుడెందుకు? బ్రెడ్ ఆమ్లెట్ అయిందా లేదా ముందది చెప్పు. అసలు పిల్లల్ని కాదు, మిమ్మల్ని అనాలి. ఇలా పిల్లలకి ఎవరైనా ఆమ్లెట్ని అలవాటు చేస్తారా అత్తయ్య? ఎవరి గురించో నాకెందుకే, నా మనవడో మనవరాలు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఆయన నచ్చినవి ఇప్పుడు కాకపోతే పిల్లలు ఎప్పుడు తింటారే? ఇంకేం మాట్లాడకుండా బ్రెడ్ ఆమ్లెట్ అట ఇయ్యి, నేను తినిపించి స్కూల్కి పంపిస్తా. మళ్ళీ నువ్వైతే ఏదో ఒకటి మాట అంటున్నావు అని శారద చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇస్తుంది. శారద హాల్లో ఉన్న హరీషు భవ్యల దగ్గరికి వచ్చింది. వాళ్లకు ప్రేమగా బ్రెడ్ ఆమ్లెట్ తినిపిస్తుంది. ఇక చాలు నానమ్మా, స్కూల్కెళ్దాం పదండి. అవునమ్మా, స్కూల్కెళ్దాము అని చెబుతూ ఉండగా పిల్లల లంచ్ బాక్సులు తీసుకుని అనామిక వాళ్ల దగ్గరికి వచ్చింది. లంచ్ బాక్సులు తీసుకుని లంచ్లో పెట్టాల్సిన ఆమ్లెట్స్ గురించి అడుగుతారు. అనామిక పెట్టాను అని చెబుతుంది. దాంతో సంతోషంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. 2 వీలర్ మీద వీధుల వెంట తిరుగుతూ గుడ్లమ్ముకునే రాజయ్య రోడ్డు పక్కన బైక్ ఆపుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో సుభద్ర, ఎప్పుడు జరిగిందంట అని అడుగుతూ ఉండగా మట్టింట్లో ఉన్న అతని భార్య సుభద్ర ఫోన్లో ఇలా అంటుంది. ఎప్పుడన్నది తెలీదు, కానీ ఉదయం చూసినప్పుడు నోటి మాట రాలేదంట. కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు చూసి చచ్చిపోయాడని చెప్పారంట. సర్లే, బట్టలు సర్దు, నేనింటికి వస్తున్నాను. మరి గుడ్లు ఎక్కడ పెడతారు? ఇంట్లో పెడితే పిల్లి ఉంచటం లేదు. అంత జాగ్రత్త పడినా ఎట్టా ఆ పిల్లి ఇంట్లోకి వస్తుందో అర్థం కావటంలా. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఎక్కడ పెట్టాలి? ఎన్నాళ్ళకు గుడ్లు వ్యాపారం చేస్తున్నారు. బాగా తెలిసిన చికెన్ షాప్ వాళ్ళు, వేరే షాప్ వాళ్ళు కానీ ఉంటారుగా, విషయం చెప్పి వాళ్ళ దగ్గర పెట్టిరండి. 2 రోజుల్లో మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం. ఈ ఆలోచన బాగానే ఉంది సుభద్ర, అట్టాగే చేస్తానులే. నువ్వు స్కూల్కి వెళ్ళి కూతుర్ని తీసుకురా. ఇంతలో నేను ఎవరో ఒకరితో మాట్లాడి కోడిగుడ్లు వాళ్ళ దగ్గర పెట్టేసి వస్తాను. ముగ్గురం కలిసి ఊరెళ్దాం అని చెప్పి రాజయ్య ఫోన్ పెట్టేస్తాడు. ఎవరి దగ్గర తన ఎగ్స్ పెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఎగ్స్ వ్యాపారం చేస్తున్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న శారదే గుర్తుకొచ్చింది. శారదని ప్రేమగా అక్క అని పిలుస్తూ ఉంటాడు రాజయ్య. ఎవరి దగ్గర ఎందుకు, మా శారదక్కుందిగా, వాళ్ళింటి దగ్గర పెట్టేసి వెళ్తాను అని అనుకొని రోజులాగానే ఆ రోజు కూడా శారద వాళ్ళ ఇంటికొచ్చాడు. ఇంటి బయట కూర్చుని పేపర్ చూస్తున్న ప్రసాద్ కనిపించాడు. బావగారు, మా అక్కయ్యుందా? ఉంది గుడ్ల బామరిది, పిలుస్తానుండు. ఏమో ఈ శారదా, నీ కోడిగుడ్ల తమ్ముడు రాజయ్య వచ్చాడు అని చెప్తాడు. శారద ఎక్స్ట్రే పట్టుకొని రాజయ్య దగ్గరికి వచ్చింది. శారదక్క, బావున్నావా? బాగున్నాను తమ్ముడు. 1 డజన్ గుడ్లు ఇవ్వు తమ్ముడు. అక్క, డజన్ కాకపోతే 2 డజన్లు తీసుకో, కాకపోతే నాకు సాయం చేయాలక్క అని రాజయ్య అడుగుతూ ఉంటే మధ్యలోనే ప్రసాద్ కల్పించుకొని, డబ్బులు మాత్రం అడక్కు బామ్మర్ది. డబ్బులు కాదు బావా. అయితే ఇంకేం కావాలి తమ్ముడు సహాయం నీకు? అక్క, 6 గంట క్రితమే బంధువుల నుంచి ఫోన్ వచ్చిందక్క. తెలిసిన వాళ్ళు చనిపోయారు,
కుటుంబంతో పాటు వెళ్ళాలి. ఓ 2 రోజుల్లో వస్తాను ఇదంతా సర్లే గాని ఇప్పుడు నేను నీకేం సహాయం చెయ్యాలి అది చెప్పు అని శారద అనగానే ప్రసాద్ కల్పించుకొని, నీకింకా అర్థం కాలేదా? రాజయ్య తన కోడిగుడ్లని మన దగ్గర పెట్టాలనుకుంటున్నాడు. 2 రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్తున్నాడు. అవునక్క, బావ చెప్పిందే. ఈ విషయం చెప్పడానికి సహాయం సాయం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా తమ్ముడు? ఎగ్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసెళ్ళు. నాకు కావలసిన డజన్ ఎగ్స్ని నేను తర్వాత తీసుకుంటానులే. అట్టగే అక్క, తీసుకో అని చెప్పి రాజయ్య తన కోడిగుడ్లని శారద వాళ్ళ ఇంట్లో పెడతాడు. అనామిక చూసి, వీటిని గనక పిల్లలు చూశారంటే ఇక అంతే సంగతి, కనబడకుండా బట్ట కప్పాలి అని అనుకుంటుంది. రాజయ్య బయటకొచ్చి శారదకి ప్రసాద్కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి మొదలైన వర్షం 2-3 రోజులు గడిచినా పడుతూనే ఉంటుంది. దాంతో రమేష్ హమాలీ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటాడు. బాధతో అనామికతో ఇలా అంటాడు. అనామిక, 3 రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. నేను పనికి వెళ్ళలేకపోయాను. వచ్చే సంపాదనలో 3,000 రూపాయలు తగ్గుతాయి అనామిక. పర్వాలేదులేండి, నేనేదోలా సర్దుబాటు చేసుకుంటాను, మీరు బాధపడకండి. 1 నెల 3 రోజులు కాబట్టి సర్దుబాటు చేస్తావు అనామిక. కానీ ఏంటండి? ఇది వర్షాకాలం అనామిక. ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు వర్షం పడకుండా ఉంటుందో అర్థం కాదు. వర్షం పడిందా మన హమాలీ పని సాగదు. పని చేయకపోతే డబ్బులు రావు. సంపాదన తగ్గితే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే అందరం ఒక పూట తినటం మానేయాలి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను అత్తయ్య ఒక పూట తినడం బంద్ చేస్తాం. మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకి ఏదో ఒక విధంగా మేలు చేస్తాడు అని చెబుతూ ఉండగా ఆ గది గుమ్మం దగ్గర నిలబడి వింటున్న శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏదో ఒకటి చేసి కొడుక్కి సహాయం చెయ్యాలని అనుకుంటుంది. అప్పుడు శారదకి ఒక మూల బట్ట కప్పిన కోడిగుడ్లు కనిపిస్తాయి. వెంటనే రాజయ్యకి ఫోన్ చేస్తుంది. చెప్పు శారదక్క. 2-3 రోజుల్లో వస్తానన్నావు, అలా చెప్పి గుడ్లు ఎక్కడ పెట్టి వెళ్ళిపోయావుగా తమ్ముడు. నువ్వేంటి మరి ఇంకా రాలేదు? మా ఇంట్లో ఎగ్స్ పెట్టిన విషయం మర్చిపోయావా ఏంటి? ఆ విషయం గుర్తు చేద్దామని ఫోన్ చేసే తమ్ముడు. వస్తున్నావా మరి? అక్క, నేను రాటాకి ఇంకో 10 రోజులు పట్టుద్ది. అప్పటిదాకా గుడ్లుండవు. కావాలంటే మీరు ఆడుకోండి. ఏమైనా ఉంటే నేను వచ్చాక మాట్లాడుకుందాం. సర్లే తమ్ముడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. శారద కోడలు అనామిక అని పిలిచింది. అనామిక వచ్చి, ఏంటత్తయ్య పిలిచారు? కాలా రాజు ఇప్పుడే ఫోన్ చేసి అతను రావడానికి 10 డేస్ పడుతుందని, కావాలంటే గుడ్లు వాడుకోమని, ఏవైనా ఉంటే వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాడు. వాడుకోమని చెప్పాడు, బాగానే ఉంది అత్తయ్య. కానీ అన్ని ఎగ్స్ని ఎలా వాడతాం చెప్పండి? నాకొక ఆలోచన వచ్చింది కోళ్ళ. చెప్పండి అత్తయ్య. ఇప్పుడు వర్షాకాలమే కనుక వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది కదా. అవును, అందుకే కోళ్ళ, నువ్వు వేడివేడిగా ఘాటుగా ఉండి ఆమ్లెట్ చేసి అమ్మడం మొదలు పెట్టావంటే, అదే కోళ్ళ స్పైసీ అని అంటారు కదా, అట్టాగనమాట. స్పైసీ ఆమ్లెట్ చేసి అమ్మాలి. నీకు నేను మీ మావయ్య తోడుగా ఉంటాం. నువ్వు స్పైసీ ఆమ్లెట్ చేస్తా ఉండాలి. నేను వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేస్తా ఉంటాను. మీ మావయ్య కౌంటర్ దగ్గర కూర్చొని డబ్బులు తీసుకుంటా ఉంటాడు. ఆలోచన అయితే బానే ఉంది అత్తయ్య. మనం ఏదో ఒక విధంగా కొడుక్కి సహాయం చేసిన వాళ్ళం అవుతాంగా. కొడుకు మాత్రం తన రెక్కలు ముక్కలు చేసుకుని మన కోసం ఇంతకాలం కష్టపడ్డాడు కదా. ఏమంటావు కోళ్ళ? ఇంత మంచి ఆలోచన చేసిన తర్వాత నేను కాదని ఎలా అంటానత్తయ్య? మీరు చెప్పినట్టుగా ఒక చోట బండి పెట్టుకుని స్పైసీ ఆమ్లెట్ అమ్ముదాం. సరే కోళ్ళ, గొడుగు పట్టుకుని వెళ్ళి ఒక చోట చూసుకుని వద్దాం పద అని అత్తాకోడళ్ళు కలిసి ఒక గొడుగు కింద ఊరంతా తిరిగి ఖాళీగా ఉన్న ఒక పాకను చూస్తారు. వర్షంలో తడవటం ఇష్టం లేని వాళ్ళు ఆ పాకలో ఉంటారు. అది తమ స్పైసీ ఆమ్లెట్ వ్యాపారానికి బాగా పనికొస్తుందని మాట్లాడుకొని మంచి రోజున స్పైసీ ఆమ్లెట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అనామిక స్పైసీ ఆమ్లెట్ వేస్తూ ఉంటుంది. శారద అడిగిన వాళ్లకు ఆ స్పైసీ ఆమ్లెట్ని ఇస్తూ ఉంటుంది. ప్రసాద్ కౌంటర్ దగ్గర కూర్చుని డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా 10 రోజులు గడిచాయి. అత్తాకోడళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే డబ్బులొస్తాయి. కోళ్ళ, ఇప్పుడు మనం కొడుకు ఒకరోజు పనికి వెళ్ళకపోయినా బాధపడాల్సిన పరిస్థితి లేదు. మన దగ్గర డబ్బులున్నాయిగా. అవునత్తయ్య అని మాట్లాడుకుంటూ ఉండగా రాజయ్య ఊరి నుంచి తిరిగొచ్చాడు. రాజయ్యని చూసి శారద చాలా సంతోషపడుతుంది. తమ్ముడు, నువ్వు ఎగ్స్ని మా ఇంట్లో పెట్టిపోవడం మాకే మంచి జరిగింది. ఇగో డబ్బులు తీసుకో, నీకు కావలసిన ఎగ్స్ కొనుక్కో. వదిలేక్క, తమ్ముడుగా ఇది నా బాధ్యత అనుకుంటానులే అని చెప్పి అక్కడి నుంచి రాజయ్య వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళిద్దరూ ఎంతో సంతోషపడతారు. ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అనామిక కుటుంబం స్పైసీ ఆమ్లెట్ వ్యాపారంతో తిరిగి తమ ఆర్థిక కష్టాలని తీర్చుకుంటారు.